బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. పొన్నుటిపాలెం దగ్గర రైతులు పొలాలకు అమర్చుకున్న ఉచ్చులో చిరుత చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్టు సిబ్బంది ఉచ్చులో చిక్కుకున్న చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. పొన్నుటిపాలెం దగ్గర రైతులు పొలాలకు అమర్చుకున్న ఉచ్చులో చిరుత చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. పొన్నుటిపాలెం దగ్గర రైతులు పొలాలకు అమర్చుకున్న ఉచ్చులో చిరుత చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, నిన్న రాత్రి ఏదైతే అడవిలో పొలాలను సంరక్షించుకునేందుకు రైతులు పనినటువంటి వలలో పొన్నుటిపాలెం దగ్గర, మదనపల్లి మండలం పొన్నుటిపాలెం దగ్గర పొలాల్లో ఒక చిరుత చిక్కుకుంది. పూర్తిగా రాత్రి నుంచి కూడా అది పెనుగులాడుతున్నప్పటికీ ఆ వల నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో రైతులు ఉదయం దానిని గుర్తించారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా వలలో ఇరుక్కోవడంతో అది ఆకలి దెబ్బకలతో కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ చిరుతను కాపాడడంలో కొంత అటవీ శాఖ సిబ్బంది ఆలస్యం చేసినట్టు కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ చిరుత సంచారంతో ఈ వలలో చిక్కున్నటువంటి చిరుతను విషయం ఉదయాన్నే గ్రామస్తులకు చెప్పారు. ఆ ఘటనా స్థలానికి ROF అదేవిధంగా డిప్యూటీ DFO కూడా అక్కడ చేరుకున్న నేపథ్యంలో కూడా చిరుతని కాపాడలేకపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి మీద మృతి చెందినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. రాత్రి వలలో చిక్కుకున్న చిరుత చాలాసేపు అక్కడ పెనగలాడినప్పటికీ ఆ తాడు నడుముకి చుట్టుకోవడం పూర్తిగా వల నుంచి బయటికి రాలేకపోయినటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తులు ఎవరు దాని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. టెక్నాలజీ ఇంత ఉన్నప్పుడు కూడా దాన్ని అయితే చిరుతని వలలో ఉన్నటువంటి చిరుతని కాపాడలేకపోయారని చెప్పి అటవీ శాఖ సిబ్బంది మీద కొంత స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా మత్తు మందు ఇచ్చి వెంటనే దానిని అక్కడ నుంచి తప్పించి సంరక్షించాల్సినటువంటి అధికారులు ఎందుకు ఆలస్యం చేసినట్టుగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని సంరక్షించి అడవిలో వదలడం లేదా జూకు తరలించడం వంటి చర్యలు చేయాల్సినటువంటి అటవీ శాఖ సిబ్బంది ఆ చర్యలు చేయకపోగా నిర్లక్ష్యంగా వహించారు. అందుకే చిరుత చనిపోయిందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.